మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన దగ్గర ఇప్పుడు ఒక 4th ర్యాంకర్ ఉన్నాడు. అదేంటి 4th ర్యాంకర్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అదేనండి, మీరు 100% లవ్ సినిమా చూస్తే అందులో ఒక 4th ర్యాంకర్ ఉంటాడు. అరే ఎవడ్రా మీకు చికెన్ తింటే బుర్ర పాడైపోతుందని చెప్పింది? ఆ బుడ్డోడు అందరికి గుర్తున్నాడు కదా, ఆ బుడ్డోడే నిఖిల్ అబ్బూరి. ఈరోజు నిఖిల్ అబ్బూరి మన ముందు ఉన్నాడు. ఈ గ్యాప్లో అసలు ఈ 4th ర్యాంక్ నుంచి ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చాడా, లేకపోతే ఇంకా లాస్ట్ బెంచ్ స్టూడెంట్గా ఉన్నాడా, ఎలా ఉన్నాడో తెలుసుకుందాం. హాయ్ నిఖిల్, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్. మీరు ఎలా? బాగున్నాను. ఏంటి ఇంతకుముందు చాలా బల్కీగా కనిపించే నిఖిల్ చాలా స్లిమ్గా ఒక హీరోలో అయిపోయాడు. అలా ఏం లేదు, కొంచెం వెయిట్ లాస్ అయ్యా. ఓకే, ఒక 30 kgs అలా ఐ హావ్ రెడ్యూస్డ్. ఓకే, 30 kgs. యా. ఏ టైంలో? ఎంత పీరియడ్ టైంలో? 10 monthsలో. ఓకే. 2024 కరెక్ట్ న్యూ ఇయర్ ఐ స్టార్టెడ్ ఇట్. ఓకే. మళ్ళీ సెప్టెంబర్ నా బర్త్డే వరకు ఒక గోల్ పెట్టుకున్నా. ఓకే. నా బర్త్డేకి తగ్గాలి అని. ఓకే. ఇంకా 30 kgs కరెక్ట్ నా బర్త్డేకి. ఓకే. ప్రెసెంట్ యూఆర్ 22 నో? 21. యా. అంటే అసలు 21 ఇయర్స్లోనే ఇంత హెల్త్ కాన్షియస్ వచ్చి తగ్గాలని ఎందుకు అనిపించింది అసలు? అంటే బేసికలీ ఐ వాంట్ టు కమ్ ఇన్ టు మూవీస్. ఇప్పుడు మూవీస్కి రావాలంటే అంత బల్క్లో ఎవడో చూడరు అని అనిపించింది. చిన్నప్పుడు అంటే ఓ హీస్ వెరీ క్యూట్, చాలా బాగున్నాడు అంటారు, కానీ పెద్ద అయ్యేటప్పటికి అంత లావు ఉంటే ఏంట్రా ఇంత లావు ఉన్నాడు అని ఇంకా ఫన్నీగా ఉంటుంది ఇంకా. ఓకే. సో దానికి కొంచెం తగ్గితేనే బాగుంటుంది అని ఇంకా ఐ హావ్ రెడ్యూస్డ్. అంటే నువ్వు చేసిన సినిమాలన్నింటిలో అందరికీ గుర్తున్నవి 100% లవ్ కానీ, మిర్చి, నెక్స్ట్ గణేష్, బాద్షా, ఇలాంటి చాలా అన్ని పెద్ద పెద్ద మూవీస్ చేసావు. సడన్గా ఏంటి డిసప్పియర్ అయిపోయావు, సడన్గా మాయమైపోయావు? అంటే అది ఎలా అయిందంటే, ఇప్పుడు LKG నుంచి స్టార్ట్ చేశాను, 8th వరకు చేస్తూనే ఉన్నాను. నాకు ఇంకా 8th నుంచి ఎలా అయిందంటే కొంచెం స్టడీస్ పైన ఫోకస్ చేయాలి, ఇంట్లో కూడా పేరెంట్స్ ఇంకా స్టడీస్ పైన ఫోకస్ చేయి, నువ్వు ఒక గెట్ అ డిగ్రీ, దాని తర్వాత నీ ఇష్టం అన్నారు. ఓకే. పైగా స్కూల్ కూడా, మా స్కూల్ భారతీయ జవాన్స్లో చదివాను. అక్కడ చాలా ఫన్ ఉండేది, చిన్నప్పటి నుంచి అదంతా మిస్ అయిపోయాను. సో ఆ ఫన్ కూడా ఇంకా మళ్ళీ రాదు కదా, స్కూల్ లైఫ్ మళ్ళీ రాదు. ఇంకా ఆ స్కూల్ లైఫ్ కూడా ఒక 2 years ఎంజాయ్ చేసి, దాని తర్వాత ఇంక ఇంటర్ అదంతా లాక్డౌన్ వచ్చింది. అప్పుడు వద్దామన్నా బాడీ షేప్ అంతా సరిగ్గా లేదు. సరే బీటెక్ ఒక డిగ్రీ, పేరెంట్స్ కూడా ఒక డిగ్రీ తెచ్చుకో అన్నారు. సరే వాళ్ళ మాటిని ఒక డిగ్రీ అయ్యి మొన్నే బీటెక్ అయిపోయింది. ఐ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. సో ఇంకా ఇప్పుడు మళ్ళీ అంటే మా సాధారణంగా అందరికీ డౌట్ ఉండదు, చైల్డ్ ఆర్టిస్టులు స్కూల్ డేస్లో స్కూల్ ఎలా మేనేజ్ చేస్తారు, అటెండెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, షూటింగ్స్కి ఎలా వెళ్తాడు అని ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఎలా మేనేజ్ చేసేవారు? ఇది మొత్తం క్రెడిట్ గోస్ టు మై మదర్ అండ్ మై స్కూల్. ఎందుకంటే స్కూల్లో ఎప్పుడు అటెండెన్స్ గురించి ఏమనేవారు కాదు. ఏమైనా మూవీస్ చేసినా ఓ మా స్కూల్ వాడు చేస్తున్నాడు రా, దే వర్ వెరీ ప్రౌడ్. ఇంకా సెట్స్లో కూడా అమ్మ చదివించేసేది. ఇంకా సెట్స్లోనే చదివేవాడిని, ఎందుకంటే మార్నింగ్ టిల్ ఈవినింగ్ మొత్తం అక్కడే ఉండేవాళ్ళం, 6 to 6. ఇంకా స్కూల్లో వెళ్ళినప్పుడు టీచర్స్ చాలా హెల్ప్ఫుల్గా, ఏమైనా డౌట్స్ ఉంటే సపరేట్గా మళ్ళీ నాకు చెప్పడం. ఎగ్జామ్స్ అప్పుడు కూడా నేను కొన్ని ఎగ్జామ్స్ రాయలేదు, మళ్ళీ సపరేట్గా నాకు కండక్ట్ చేయడం. దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. మా తెలుగు సార్ ఇంకా యాక్టింగ్ టిప్స్ ఇచ్చేవారు. ఆయన నన్ను డ్రామాల్లో తీసుకుని ఇలా చేయాలిరా, ఇలా చేయాలి, ఆయన చాలా హెల్ప్ చేసేవారు. అలాంటి స్కూల్లో బాగా కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ. నేను ఒక 5-6 చేశాను క్యారెక్టర్స్ ఈ యాన్యువల్ డేకి. అలా హిరణ్యకశిపుడు అంతా తెలుగు సార్. అక్కడి నుంచి కూడా కొంచెం చాలా నేర్చుకున్నాను. ఏంటంటే స్కూల్లో యావరేజ్ స్టూడెంటా, మెరిట్ స్టూడెంటా, ఎలా ఉండే? అబవ్ యావరేజ్. స్కూల్ అంతా ఫన్, స్పోర్ట్స్ ఎక్కువ ఆడేవాళ్ళం. బాస్కెట్బాల్, ఫుట్బాల్, అవి ఫ్రెండ్స్ అందరం ఎక్కువ ఆడేవాళ్ళం. చదువు వచ్చేటప్పటికి అబవ్ యావరేజ్, మరి టాపర్ అనేం కాదు, కానీ చిన్నప్పటి వరకు టాపర్. ఓకే, బాగుంటుంది స్కూల్. మా పాప కూడా 9th క్లాస్ ఇప్పుడు ప్రెసెంట్ ఆ స్కూల్, భారతీయ విద్యాభవన్ స్కూల్. అవును, చాలా అదొక ఎక్స్పీరియన్స్. అవునవును, ఆ కల్చర్, అక్కడ వాళ్ళు చెప్పే టీచింగ్స్, ఆ గ్రౌండ్స్, అవన్నీ. పైగా ఓల్డ్ స్కూల్ కదా, ఇంకా కొంచెం నాస్టాలజిక్గా ఉంటుంది. అంటే నీకు ఆర్టిస్ట్గా పేరు వచ్చిన సినిమాలు 100% లవ్, మన బాద్షా, నెక్స్ట్ మిర్చి, ఇవి కాకుండా ఇంకా ఫస్ట్దే వచ్చింది గణేష్. చాలా మంచి పేరు వచ్చింది. ఓకే. గణేష్ ఇప్పటికి కూడా
రీల్లు మీమ్స్ అవును చేస్తూ ఉంటారు. అవును. అదేంటి నా పైన నాకే నమ్మకం లేదు, మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు అని. ఇంకా దాని తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి మంచి పేరు వచ్చింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి సైమా అవార్డు వచ్చింది బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా. దాని తర్వాత పవర్లో మంచి పేరు వచ్చింది. బెంగాల్ టైగర్లో పృథ్వీ గారి కొడుకుగా చేశాను. అందులో ఒక సీన్ ఉంటుంది, అంత తన్నితే పైకి వెళ్ళి పడతాను. ఓకే. ఇప్పటికీ చాలా మంది అడుగుతారు, నీకు రోప్స్ కట్టారా అలా ఇలా వేసావు అది. అవి ఇంకా చిన్న సినిమాలు కూడా పేరు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ సీన్స్ యూట్యూబ్లలో వాటిలో చూసుకుంటే హ్యాపీగా ఫీల్ యా చాలా హ్యాపీ. ఓకే. అంటే చిన్నప్పుడు అంత మనకు తెలియదు కదా, సరే మనం ఇది చేసామని ఉంటుంది, కానీ ఇప్పుడు చేస్తే చాలా గ్రేట్ఫుల్. స్కూల్ డేస్లో అంటే మీ క్లాస్మేట్స్ కానీ వాళ్ళు ఎలా అంటే అరే అమ్మ సినిమాలు చూస్తున్నట్రా మనోడు అని అంటే క్లాస్మేట్స్ ఎవడు అలా లేడు. ఓకే. మా ఫ్రెండ్స్ అందరూ అసలు అది పట్టించుకోరు, ఇంకా కొడుతూనే ఉంటారు, మేము ఆడుకుంటూనే ఉంటాం. బట్ వేరే క్లాస్ వాళ్ళు, ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళు వచ్చి అరే అన్న నువ్వా సినిమాల్లో చేసావు, మన స్కూలా అన్న వాళ్ళు వచ్చి మాట్లాడేవారు. నా ఫ్రెండ్స్ ఏముంది, వాళ్ళు చాలా క్లోజ్. ఇంకా వాళ్ళు ఇలా యాక్టర్ అని ఏమి ఉండదు ఇంకా వాళ్ళకి. ఇంజనీరింగ్ ఎక్కడ? ఇంజనీరింగ్ గోకరాజ్ రంగరాజ్లో చేశాను. ఏంటి కంప్లీటెడ్ ఇప్పుడు? అయిపోయింది, మొన్న మేలో ఫినిష్డ్. ఏంటంటే ఏమి జాబ్ కోసం ఏమి జాబ్ ఏం అంటే నాకు ఇటు బీటెక్ వచ్చాక ఇంకా ఇంట్రెస్ట్ చాలా పెరిగిపోయింది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి అన్ని మూవీస్ ఫస్ట్ డే హ్యావ్ బీన్ సీయింగ్ దెమ్. ఇంకా అవి చూసినప్పుడు ఆ రిసెప్షన్, ఆ హీరో వచ్చినప్పుడు అరవటం, లేదా ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు అరవటం, అరే మనకు కూడా అరిస్తే ఎంత బాగుంటుంది. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఇంకా పెరిగి స్లోగా ఇంట్లో కూడా కన్విన్స్ చేసి ఇంకా మళ్ళీ ఇటు ట్రై చేద్దామని. ఓకే. ఇలా ఇంజనీరింగ్ లైఫ్ ఎంజాయ్ చేసేవా? ఇంజనీరింగ్ లైఫ్ కూడా చాలా, అదొక వేరే ఎంజాయ్మెంట్. ఎగ్జాముల టెన్షన్, బయట బంక్ కొట్టడం, గోడలు దూకడం, ఇంకా ఎగ్జామ్ ముందు రోజు చదవడం పడుకోకుండా, అదొక వేరే ఎంజాయ్మెంట్ అది. ఓకే. మిస్ అయ్యావా సినిమాల్ని ఈ టైంలో గ్యాప్లో? చాలా మిస్ అయ్యా, బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ గుడ్ అంటారు కదా, సో అదే అనిపిస్తుంది, ఏది జరిగినా మన మంచికే అని. అంటే ఒకవైపు సినిమాల వైపు మైండ్ ఎలాగో లాగుతుంటుంది సినిమా కాలేజీలో ఉన్నా కూడా. అంటే చిన్నప్పటి నుంచి సినిమాలో యాక్ట్ చేసే అలవాటు ఉంది కాబట్టి నీకు డెఫినెట్గా సినిమాల వైపు ఎక్కువ ప్రేమ ఉంటుంది. నువ్వు ఇటు చదువుకుంటున్నా కూడా ఒకవైపు అట్లా ఆగుతుంటుంది. ఎలా బ్యాలెన్స్ చేయగలిగావు? ఇంకా అదే మనం కంట్రోల్ చేసుకోవడం అంతే. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే రేపు సెమిస్టర్ ఎగ్జామ్ అంటే రేపు సినిమా రిలీజ్, ఏం చేయాలో తెలీదు, చదవాలి బట్ సినిమా హైప్. ఓకే. అలా ఉండేది. ఫ్రెండ్కి కాల్ చేసి చదివేద్దాంలే బట్ సినిమా ఇంక ఎగ్జామ్ రాసి టక్ మని రాసేసి వెళ్ళిపోయి అక్కడి నుంచే. కాలేజ్ పక్కనే ఒక 5-6 థియేటర్స్ ఉండేవి. ఓకే. సో ఏదో ఒక థియేటర్, ఫ్రెండ్స్ అందరం వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి, ఎగ్జామ్ కన్నా సినిమా టెన్షన్ ఎక్కువ ఉండేది, బట్ చాలా లాగేసేది. వెళ్ళాలి ఎలాగోలా వెళ్ళాలి. అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సినిమాలోకి రావాలి అని ముందే ఫిక్స్ అయిపోయా? ముందే ఫిక్స్. ఓకే. అందుకే జాబ్ వైపు అసలు ఆఫర్ వచ్చినా వెళ్ళలేదా? ఆఫర్ ఏం రాలేదు అసలు, నేను కూర్చోలేదు అసలు, ప్లేస్మెంట్స్లో ఎక్కడ కూర్చోలేదు. పేరెంట్స్ కూడా దే వర్ వెరీ సపోర్టివ్. ఓకే. అంటే ఇంకా 4th ఇయర్ అయిపోయింది, ఇంకా ట్రై చేసుకో నువ్వు అని. ఇప్పుడు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. ఒక సినిమా చేశాను, డాడీ మమ్మీ అమ్మమ్మ అందరూ వెరీ హ్యాపీ. అంటే ఖచ్చితంగా సినిమా అది ఇంజనీరింగ్ అయిపోగానే సినిమాలోకి రావాలని ఫిక్స్ అయిపోయా మైండ్లో. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు లిటిల్ హార్ట్స్తో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చావా? ఏంటి లిటిల్ హార్ట్స్ ఎలా వచ్చింది ఆఫరు? లిటిల్ హార్ట్స్ ఎలా వచ్చిందంటే మన మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ తను నాకు మెసేజ్ చేశాడనమాట, ఇలా ఆడిషన్ ఉంది, ఇఫ్ యూ వాంట్ టు డూ యూ కమ్ అండ్ గివ్ ఆడిషన్ అని. సరే అని వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, అంతే. వాళ్ళకి నచ్చింది, ఇంకా కాల్ చేశారు మళ్ళీ, ఇంకా అలా. ఏంటి ఫుల్ యూత్ యోయో సినిమానా ఏంటి? ఫుల్ యూత్ సినిమా అది. మనకి యూత్ అనే కాదు, అసలు ఫ్యామిలీ ఎంటర్టైనర్, మొత్తం అందరు చూడొచ్చు, ఎస్పెషల్లీ యూత్. ఓకే. ఎందుకంటే ఒక చిన్న పిల్లోడి నుంచి అ గ్రాండ్ ఫాదర్, అ ఫాదర్, ఎవ్రీ వన్ విల్ బీ కనెక్టెడ్ ఆ సినిమాని చూసి. అంత రియలిస్టిక్ సినిమా, అంత అంటే మన ఇప్పుడు పెద్దవాళ్ళు చూస్తే వాళ్ళ పాతకాలం గుర్తొచ్చి, వాళ్ళ చేసే మిస్చీవియస్ థింగ్స్ అవన్నీ గుర్తొచ్చి దే విల్ బీ హ్యాపీ. ఈ ఇంటర్ వాళ్ళు చూస్తే మన ఇంటర్ ఇలా ఉంటుంది ఫ్యూచర్లో అని ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఫాదర్స్ అయితే అమ్మో నా కొడుకు ఇలా చేస్తున్నాడా కాలేజ్లో అని. పైగా అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు సినిమా అంతా. ఓకే. సో
ఆడియన్స్ కూడా ఇంకా నవ్వుతూ ఉంటే దే విల్ బి వెరీ హ్యాపీ అలాంటి సినిమా చూసి 2 hours మొత్తం నవ్వుతూ ఉంటుంటే ఒక స్మైల్తో ఇంకా బయటకు వస్తారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.